देख रहे हैं तेलंगाना समाचार। ఈ నెల 17వ తేదీన సిరిసిల్లలో నిమజ్జనోత్సవాలు వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. అధికారులతో కలిసి గౌరవ కలెక్టర్ గౌరవ ఎస్పీ గారితో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ గారు సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారితో కలిసి రోజు మానేరు వాగులో నిమజ్జన సందర్భంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, కనీస అవసరాలు, వాటన్నిటి కూడా మన భారతదేశంలో అత్యంత ఘనంగా జరిపే పండుగలలో ఈ మహాగణపతుడి నవరాత్రి ఉత్సవాలు మన హైందవ సంస్కృతిలో మహాగణపతికి తొలి ప్రాధాన్యత. ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా, ఎలాంటి యాగాలు చేసినా మొట్టమొదట ఆదిదేవుడు గణపతికి పూజ గావింపజేసుకునే ఇతరత్ర కార్యక్రమాలు చేయడం ఆనవాయితీలో భాగంగా వస్తున్న సందర్భం. అలాంటి ఆ విఘ్నేశ్వరుడు యొక్క వినాయక చవితి నుండి చతుర్థి నుండి మొదలుకొని 9 రోజులు పల్లెల నుంచి పట్టణాల నుంచి నగరాల వరకు ప్రతి వాడలో ప్రతి కాలనీలో ఆయా గ్రామాల్లో ఉన్న పల్లెల భక్తులందరూ కూడా దాతల సహకారంతో భక్తిభావంతో అనేక ప్రాంతాల్లో వినాయక మండపాలను ఏర్పాటు చేసుకొని ఈ 9 రోజులు ఆ వినాయకుడికి ప్రీతి పాత్రమైనటువంటి పూజలను బ్రాహ్మణుల చేత పండితుల చేత చేపట్టి లోక కళ్యాణం జరిగేలని చేసేటువంటి కార్యక్రమం. ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు తండ్రి చెప్పని ఆ స్వామిని ప్రార్థిస్తూ మరి ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో 17వ తేదీ ఏదైతే గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉందో దానికి ఎలాంటి లోటుపాటు రాకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడడానికి ప్రభుత్వ పక్షాన ఈ రోజు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకొని గణేష్ నిమజ్జనోత్సవ వాతావరణాన్ని శాంతియుత వాతావరణంలో చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఈ విఘ్నేశ్వర విఘ్నేశ్వర సంబంధించినటువంటి ఏవైతే మండపాలను మనం ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులందరూ కూడా భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మేమే కాలనీ పెద్దలు, మేమే పట్టణ పెద్దలు, అదే ప్రభుత్వం ఇచ్చే సూచనలు, పోలీస్ శాఖ వారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలను అప్పటికప్పుడు పాటిస్తూ గణేష్ నిమజ్జనోత్సవాన్ని మరి భక్తి భావంతో భక్తి శ్రద్ధలతో జరిపి లోక కళ్యాణానికి కారణం కావాలని చెప్పని ఈ సందర్భంగా నేను సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి అయితే వివిధ ఆలయ మంటపాలు ఏర్పరుచుకున్న నిర్వాహకులకు ఈ సందర్భంగా ఇప్పటికే ఒకసారి సమావేశాలు కూడా చెప్పడం జరిగింది. దానికి సహకరించవలసింది ఈ సందర్భంగా కోరుతూ ఈ లోక కళ్యాణం జరగాలని ఆ విఘ్నేశ్వరుని మేము కూడా వేడుకుంటా ఉన్నాం. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో సుఖ సంతోషంతో అశ్వయుతో ఉండాలని చెప్పని ఆ విఘ్నేశ్వరును ప్రార్థిస్తూ అందరికీ నమస్తే తెలియస్తా ఉన్నాను.